మీకు దాదాపు ఒక 15 ఏళ్లుగా రాజకీయం అంటే ఇష్టం ఉంది. ఎస్. చింతలపూడి మీద ఎస్. దృష్టి పెట్టి అసలు అవునండి. వదిలిపెట్టకుండా పోరాడారు. ఒక అవును. విధంగా చెప్పాలంటే సీట్ ఇంత కాంపిటీషన్లో వచ్చిందంటే మీ ప్రయత్నం చాలా అద్భుతంగా ఉన్నట్లే చెప్పాలి. ఇప్పుడు చింతలపూడి ప్రజలకు మిమ్మల్ని మీరేమని పరిచయం చేసుకున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? నేను స్థానికుడిని పరిచయం చేసుకుంటానండి. ఎందుకంటే స్థానికత అనేది చాలా విలువైన అంశం. దాదాపు చింతలపూడికి నాకు తెలిసి గత దశాబ్ద కాలం స్థానికేతరులే ఉన్నారు ఎమ్మెల్యేలుగా. ఓకే. స్థానికేతరులు ఉన్నారు. వాళ్ళు ఆటోమేటిక్‌గా ఎప్పుడైతే స్థానికేతరత అనేది ఇక్కడ ప్రాధాన్యత తెలీదు ఫస్ట్. ఇక్కడ విషయాలేంటి, ఇక్కడ వనరులేంటి, లేకపోతే ఇక్కడ అభివృద్ధి ఏం చేయాలి అనేది పూర్తి అవగాహన లేకుండా నడిచిపోయింది. వాళ్ళు వస్తారు, ఇక్కడ ఈ పరిస్థితి ఏంటో తెలుసుకునే లోపల వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం సుజాత గారు పనిచేశారు, కొన్నాళ్ళు ఎలిజా గారు పనిచేశారు. వీళ్ళ అవసరాలు ఏంటి, ఇక్కడ నీడ్ ఏంటి ఇవన్నీ తెలుసుకునే లోపల వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. కాబట్టి నేను ఇక్కడ నాకు ఒక మంచి అవగాహన ఉంది ఈ నియోజకవర్గం మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది. దాదాపు నేను ఇక్కడ స్థానికుడిగా నాకు తెలిసి కోటగిరి విద్యాధరరావు గారు, కోనయ్య గారు నేను చదువుకున్న రోజుల్లో ఆరో తరగతి అప్పుడు కోనయ్య గారు మా ఎమ్మెల్యేగా ఉన్నట్టు, ఆయన మా ఊరు వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఊరినే ఎవరైనా ఏంటి అని ఆయనతో ఊరినే ఒక చిట్ చాట్ మా బొడ్డోళ్ళు ఎట్రంటరా అని మాతో మాట్లాడటం నాకు అదొక 10 ఏళ్ల వయసులో ఇది జరిగింది. మా ఎమ్మెల్యే గారు ఆయన అలా ఫస్ట్ టైం ఆ వయసులో ఎమ్మెల్యే గారిని చూడటం జరిగింది. ఆ తర్వాత విద్యాధర గారిని చూసాం. కొన్ని అభివృద్ధి చేశారు, చేయలేదంటలేదు వాళ్ళు. అలా వాళ్ళ తరహాలో కొంత నడిచింది. అయితే దీని మీద అప్పటి నుంచి కూడా ఈ నియోజకవర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక అవగాహన అయితే నాకు ఉంది ఇప్పటికీ కూడా. చాలామంది పెద్ద పెద్దవాళ్ళు పనిచేశారు, మంత్రులు చేశారు. స్టిల్ ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందని నాకు అనిపించింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి నాకంటూ అవకాశం వస్తే నేను నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెడతాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు యాక్చువల్గా ఒక మీరన్నారు బ్యూరోక్రాట్ అన్నారు, మంచి ఉద్యోగం, నా కుటుంబం వెల్ సెటిల్డ్, నేను ఇంకా సంవత్సరంన్నర సర్వీస్ ఉంది, ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుని ఈ సేవ ఎలా కూడా చేయొచ్చు. కానీ రాజ్యాధికారం అనేది ఒక అద్భుతమైన శక్తి అండి. ఎప్పుడైతే మనం రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకుంటామో, ముఖ్యంగా దళితులు రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకుంటే అతను కొన్ని వేల మందికి, లక్షల మందికి సహాయం చేసే శక్తిగా మారతాడని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు. దానిని నాకు బాగా అది స్మృతి పదంలో బాగా గుర్తుంది. సో ఇది ఒక రకంగా నాకు కలిసి వచ్చిన అంశంగా అనిపించింది, అదృష్టంగా అనిపించింది. మనం ఎందుకు ట్రై చేయకూడదు, మనం ఎందుకు రాజ్యాధికారం మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదని 2009 నుంచి అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికీ ఒక అవకాశం వచ్చింది, ఒక స్టెప్లోనే ఉన్నాను. ఫస్ట్ స్టెప్ ఇంకా దొరికిందని నేను అనుకోవట్లేదు. ప్రజలందరూ ఆశీర్వదించిస్తే, గెలిపిస్తే తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తాను. దళితులు రాజ్యాధికారంలోకి వస్తే అది బాగుంటుందని అంబేద్కర్ చెప్పారని మీరు అంటున్నారు. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, అందులో దళితులకు రాజ్యాధికారం రావడం అనేది కాన్ఫ్లిక్ట్ కదండి? ఎందుకు ఆయన ఏమీ చేయలేడు కదా. రాజ్యాధికారం అనే సెన్స్ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మాకు, దానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేయలేరు. ఇప్పుడు చింతలపూడి రిజర్వ్డ్ ఆయన ఇవ్వాల్సింది. ఎవరన్నా ఆయన ఎస్సీ ఉంటారు కదండి, అంతే కదా. ఎవరన్నా ఎస్సీ క్యాండిడేట్, ఏదైనా ఒక అగ్రకుల ముఖ్యమంత్రి కిందే పనిచేయాలి కదండి ఎవరైనా. ఎస్, తప్పకుండా. కాకపోతే ఆయన ఈ చింతలపూడిని ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకళ్ళు కానీ దీని చింతలపూడిని ఓసీలకి మార్చే అవకాశం అయితే లేదు కదా. ఓకే. అంటే మీ ఆలోచన చింతలపూడి నియోజకవర్గం నుంచి మాట్లాడారు. నేను స్టేట్ లెవెల్ తీసుకుని అడిగాను. ఓకే, నేను చింతలపూడి గురించి మాట్లాడాను. ఓకే. దీనైతే ఆయన మార్చలేడు కదా. ఎవరైనా ఆ రాజ్యాంగానికి పరిమితికి లోబడే పనిచేయాలి. సో మాకు ఇప్పుడు ఎవరికి వచ్చినా ఎస్సీకే ఇవ్వాలి. తెలుగుదేశం వైసీపీ ఎవరైనా ఎస్సీకే ఇవ్వాలి. కాబట్టి ఆ రాజ్యాధికారం ఇలా రాజ్యాంగంలో కొన్ని హక్కులకి రిజర్వేషన్స్ కల్పించారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ 2009లో డీలిమిటేషన్ అయ్యిందని చెప్పడం నా ఉద్దేశం. ఓకే అండి. ఇప్పుడు చింతలపూడికి చాలా అద్భుతాలు చేస్తామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, ఉన్నారు, మీ పార్టీ నుంచే ఉన్నారు. ఆయన కోటరీ కొంత ఉంటుంది, ఆయన వర్గం ఉంటుంది, ఆయన కార్యకర్తలు ఉంటారు. అదంతా మీకు ట్రాన్స్ఫర్ అవుతుందని అనుకుంటున్నారా? అవడానికి మీరు ఏం చేస్తున్నారు? అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే దళితులు బార్న్ లీడర్స్ ఉండరు, నాయకులు తయారు చేయబడతారు అంతే. ఇక్కడ ఏమైంది, ఎలీజా గారు ఎక్కడి నుంచో వచ్చారు, ఆయన బయట నుంచి వచ్చారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే పదవి ఉంది, ఆయన చేశాడు, ఆయన చేశాడు. ఎప్పుడైతే ఆయన్ని తప్పించి పార్టీ నన్ను పెట్టిందో అదే పార్టీలో నేనున్నాను. కాబట్టి
ఆ జగన్మోహన్ రెడ్డి గారి గ్రూపు ఏదైతే ఉందో ఆ పార్టీ వర్గం అంతా ఆటోమేటిక్గా నాకు సపోర్ట్ చేస్తుంది కూడా. సో అక్కడ ఎలీజా గారి ప్లేస్లో నన్ను పార్టీ నియమించింది కాబట్టి పార్టీ ఆ వర్గం అంతా నా కోసం, నా విజయం కోసం పనిచేస్తుంది. చాలా డిప్లొమాటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఆయనకంటే ఒక వర్గం ఉండదు. దళితుల్లో బాన్ లీడర్స్ ఉండరండి. ఓకే. పైగా ఆయన ఇవాళ ఇక్కడ ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారో తెలియదు. ఎందుకు ఆయన స్థానికుడు కాదు. అందుకని స్థానికత అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను నొక్కి చెప్పేది అందుకే. ఓకే, అంటే మీకు స్థానికత అనే ఆయుధం చాలా బాగా ఉపయోగపడుతుంది చింతలపూడిలో అంటున్నారు. బ్రహ్మాస్త్రం అది నాకు.